ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన వాళ్ళే. అందరూ కూడా చంద్రబాబు వస్తే సూపర్ 6 వస్తుంది, అమ్మఒడి వస్తుంది, రైతులు వస్తుంది, అన్నీ కూడా అన్నీ ఆయన వాగ్దానాలు నెరవేరుస్తుందని ఒక నమ్మకంతో ఓట్లు వేస్తే 164 సీట్లు గెలిచి ఈరోజు పరిస్థితి ఎట్లున్నదంటే చంద్రబాబు నాయుడు గారికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ఈరోజు 2 గ్రామాలని బహిష్కరించారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే మాటికి నేను పెద్ద మాదిగా వాడని కూడా మాట్లాడటం, మాలపల్లిని మాదిగపల్లిని 2గా చేర్చడం, ఓట్ల కోసం తప్పించే మనస్తత్వం కలిగిన వ్యక్తి. కాబట్టి పిఠాపురంలో మీకు అందరూ కూడా తెలుసు, మాలపల్లిది. అక్కడ సురేష్ అనే జనసేన కార్యకర్త, ఆయన కాపు కులస్తులకు చెందినటువంటి జాలబాబు అనే వ్యక్తి ఇంటిలో ఎలక్ట్రిసిటీ పనిచేస్తుంటే విద్యుత్ షాక్లో చనిపోతే ఆ రోజు గ్రామస్తులందరూ కలిసి కూడా హరిజన్స్ అందరూ మాలపల్లి కాబట్టి అందరూ కూడా పోయి ఆ గ్రామాల్లో మాట్లాడి మాకు ఈ విధంగా జరిగిందంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కలిసి మీకు కాంపన్సేషన్ ఇప్పిస్తాము, 2,70,000 ఇస్తామని కానీ చెప్పడం కూడా జరిగింది. మరుసటి రోజు మరి ఏం జరిగిందో ఏమో 70,000 ఇచ్చినట్టు నాకు తెలిసింది. మళ్ళీ మరుసటి రోజు అదే గ్రామస్తులందరూ కలిసి ఆ గ్రామస్తుల్లో సోషల్ బాయ్కట్ చేయడం జరిగింది. సోషల్ బాయ్కట్ చేసినాక ఎందుకు ఈ విధంగా చేశారని అడిగితే వాళ్ళని ఆ రోజు కంప్లీట్గా ఎక్కడ కానీ టీ అంగిల్లో కానీ వాళ్ళు చేపల వృత్తి చేసుకుంటే కూడా చేపలు ఇచ్చేది కానీ ఏది కూడా ఏ వస్తువులు కూడా తీసుకోకుండా గ్రామ బహిష్కరణ చేశారు. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయితే ఇంకా ఈ గ్రామ బహిష్కరణ చేస్తుంటే నేను ఎస్సీ కులంలో పుడతామా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే నోట్లో నేను మాదిగ పెద్ద మాదిగ అని చెప్పి ఈరోజు గ్రామ బహిష్కరణ చేస్తే కనీసం ఒక యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా రాల. నేను క్వశ్చన్ వేస్తానని చెప్పినటువంటి పిఠాపురానికి సంబంధించిన శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆ విలేజ్ని చూసి ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి కూడా కనబడలా. అదే జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఎక్కడ ఏమైనా చనిపోతే కూడా వాళ్ళకి 10 లక్షలు, అదే కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ జనసేన కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు చనిపోయినా కానీ అక్కడికి పోయి 50 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేది. కనీసం ఆ డిస్టిక్ సంబంధించిన కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ కనీసం విద్యుత్ శక్తి సంబంధించి చనిపోయినప్పుడు డిపార్ట్మెంట్కి తెలియపరుచుంటే కూడా డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు 2.5 లక్షల నుంచి 5 లక్షలు ఇప్పించే కార్యక్రమాలు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తూ ఉన్నాము. నెల్లూరు జిల్లాలో గుడ్లూరు మండలం దప్పలంపాడు అరుంధతివాడది. అరుంధతివాడలో నిన్న ఏదో పిల్లకాయలు వేల వేసినారని వాళ్ళని పోయి వాళ్ళనిగా వేల వేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే నేనేమి తప్పు అని చెప్పను, కానీ దానిపైన ఆ మాదిపల్లి పైన పడి అందరినీ కొట్టి అదే వాళ్ళందరికీ కూడా సోషల్ బాయ్కట్ చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద మాదిగ అన్నాడు కదా, మాలా మాదిగలు విడదీశాడు కదా, కనీసం ఈ మాదిగపల్లికైనా వాళ్ళ మనుషులు వాళ్ళు కూడా కంప్లీట్గా మాలా మాదిగలు ఏ విధంగా తయారైనారంటే నిజం చెప్తున్నాను, నేను కంప్లీట్గా మాలా మాదిగలను విడదీసినప్పుడు చంద్రబాబు వల్ల మాదిగపల్లిలంతా బాగుపడుతుందని ఒక దృక్పథంతో రకరకాలైన ఆలోచనతో కొంతమంది తెలుగుదేశం పార్టీ కూడా మొదటి నుంచి పోవడం కూడా జరిగింది. మరి పెద్ద మాదిగ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ గ్రామాన్ని విజిట్ చేసి ఆ సోషల్ బాయ్కట్ చేసిన వాళ్ళని ఏ విధంగా యాక్షన్ తీసుకుంటాడో వాళ్ళ మనోభావాన్ని ఏ విధంగా పెంచుతాడనేది కూడా చంద్రబాబుకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రామారావు గారు వచ్చినప్పుడు కూడా మీకు అందరికీ తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా నేను అప్పుడు సమితి ప్రెసిడెంట్, పాదిరికుప్పం కూడా కాల్చడం జరిగింది. గోపాలరాజు గారు ఎమ్మెల్యేగా అంతకుముందు కూడా ఎక్కడ కానీ ఎస్సీల పైన గోపాలరాజు పడలా. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీలో నిలబడిన దానివల్ల అందరూ ఊకమ్మడిగా పాదిరికుప్పాన్ని కాలిస్తే ఆ నెపం కూడా గోపాలరాజు పైన పడటం, అక్కడ కూడా సరిపోవటం, ఇళ్ళు కాల్చడం జరిగింది. అక్కడ కూడా ఏమి న్యాయం జరగలేని పరిస్థితులు పాదిరికుప్పం కూడా దెబ్బతింది.
అదేవిధంగా కారం చేడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడే కారం చేడు వచ్చి అరుంధతి వాళ్ళకంటే మాదికపల్లికి సంబంధించింది. అక్కడ దాదాపు 7-8 మందిని చంపేస్తే ఆ కారం చేడులో చదువుకున్న వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అయితే వాళ్ళు ధైర్యంగా ముందుకు పోతే అక్కడ ఒక చెరువులో నీళ్లు తీసుకునే దానికి ఒక లేడీ పోతే అక్కడ ఏనుగుని తీసుకొని వదిలి ఏమా మేము తాగే నీళ్ళు కదా ఎందుకు వచ్చినారంటే ఆ కారం చేడుకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరుంధతి వాడికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా బహిష్కరించడం జరిగింది. 7 మందిని చంపడం జరిగింది. నేను సుప్రీంకోర్టుకు హైకోర్టుకు నా విజ్ఞప్తి ఏమంటే వీళ్ళు కానీ చంపిన వాళ్ళపైన తీవ్రంగా యాక్షన్ తీసుకొని వాళ్ళకి జీవితాంతరం జీవితాంతరం జైలు శిక్షిస్తున్నా లేదా మర్డర్ చేసిన వాళ్ళకి కంప్లీట్గా హ్యాంగింగ్ చేసే కార్యక్రమం 1-2 కానీ చేసి ఉంటే ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ జరిగి ఉండవు. అదేవిధంగా నీరుకొండ తీసుకోండి, తుంగూరులో మాలపల్లిది, అది కూడా ఇదే పరిస్థితి జరిగితే ఆ రోజు మాదిగలు ఒకటి ఉన్నారు కాబట్టి ఒకరికొకరు అన్నదమ్ములుగా బతుకుతున్నాం కాబట్టి గట్టిగా పోరాడగలిగినారు, కొంత న్యాయం చేసుకోగలిగిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎక్కడైనా ఈ విధంగా బహిష్కరించి బాయ్కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకున్నాడా లేదనేది ఒకరి వాళ్ళ మనోభావానికి వాళ్ళ యొక్క మనస్సాక్షికి విజ్ఞప్తికి నేను వదిలేస్తున్నాను. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేమందరూ అడ్వైజరీ కమిటీ మెంబర్ ఉంటే ఈ పిఠాపురంలో జరిగిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా ఏం జరిగిందని అడిగితే అక్కడ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. గ్రామస్తులు ఒకటైపోయినారు, ఎలాంటి పరిస్థితులు కూడా ఏమి గొడవలు లేవంటే ఆయన పెద్ద మనసుతో గొడవలు ఏమి లేదు కదా, బాయ్కట్ ఎందుకు చేశారో అది మీరు కనుక్కున్నారా లేదా అంటే కనుక్కున్నాము, మళ్ళీ అందరూ గ్రామం మాదిపల్లి ఒకటైందని మాలపల్లి ఒకటైందని చెప్పడం సరైన ఆయన కూడా, ఎందుకంటే ఆయన మనస్సాక్షిని నేను చంద్రబాబు తెలియపరుస్తున్నాను. కానీ ఈరోజు మీకందరికి కూడా తెలుసు డాక్టర్ చెన్నకేశవులు అనే అతను, ఎందుకంటే చదువుకున్నారు కాబట్టి ఆయన డాక్టర్ కాబట్టి ఆయన సుప్రీంకోర్టు వరకు పోయి కేసు వేస్తే అక్కడ ఉండే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆయన యాక్షన్ తీసుకోవాలా, ఆర్డీఓ యాక్షన్ తీసుకోవాలా, మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారు యాక్షన్ తీసుకోవాలా. ఆ యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళందరూ ఒకటైన కాబట్టి సుప్రీంకోర్టులో ఆ న్యాయస్థానం కూడా ఈ కేసుని తీసుకుంటామని తెలియపరచడం, నేను డాక్టర్ చెన్నకేశవుని కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రెండోది మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు పరిస్థితి ఎట్లుండదంటే, నేను ఈ మాట అంటే అందరూ నా పైన పడతారేమో కానీ ఎస్సీకి సంబంధించిన రిజర్వ్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళు ఏ పార్టీలో ఎమ్మెల్యే అయినా మంత్రులైనా ఇట్టటి సంఘటన జరిగినప్పుడు, పాదిరూపం సంఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు పార్టీ మొత్తం పాదిరూపానికి వచ్చి నిలబడుతుంది, మమ్మల్ని కాపాడే పరిస్థితి కూడా రాజశేఖర రెడ్డి గారు చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు రాను ఏ విధంగా వస్తున్నదంటే, ఈ తెలుగుదేశం ఎప్పుడు వచ్చినా రిజర్వేషన్లకు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఏ పార్టీ అయినా కానీ మేము ఏ విధంగా తయారవుతున్నామంటే బానిసలుగా కట్టు బానిసలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు హోమ్ మినిస్టర్ పాపం ఆమె ఏమి చేయలేదు, దళితురాలు కాబట్టి, ఒకవేళ ఆమె సామాజిక వర్గం అంటే మా సామాజిక వర్గంలో మాదిగలు అంటే ఆమె సామాజిక వర్గానికి సంబంధించింది, నా సామాజిక వర్గానికి సంబంధించిన బాయ్కట్లు చేసినప్పుడు ఆమె నిర్భయంగా యాక్షన్ తీసుకోవాలంటే ఆమె ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో, ఒకవేళ ముందుకు పోయింది